మీరు బాలే జోకులేస్తారండి. ఐఎమ్ సారీ సార్. మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి. ఏమిటయా? అది అదే మీ చెప్పు. అదేనండి, మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఓహో, ఆటోగ్రాఫా? ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ తో? ఇంటికి వెళ్ళండి, చూసుకుంటానండి. దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి. బాగా చూసుకో. అలాగే. అడిగా మా అన్నయ్యని? అడిగాను, ఇచ్చారు. ఏమిటి, మన పెళ్లికి పర్మిషనే? కాదు, ఆయన ఆటోగ్రాఫ్. అయ్యో, వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టరారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట. అలా ఉంది నీ తంతు శంభులింగం. ఇదిగో, నా పేరు శంభులింగం కాదు, వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేశ్ రాజేష్ చక్రవర్తి. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్లికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నిన్ను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను. పిచ్చేశ్వరరావు. అబ్బా, ఈ పేర్లు బాధ నేను భరించలేకపోతున్నాను. ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను, లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను. తెచ్చి చూపించు శంభులింగం. మళ్ళీ ఇదేమిటి? పోనీ సెటగోపచారి. నీ పేరు ఎనిమిదాకుల వెంకట్రావు, అవునా? అవును సార్. ఎనిమిదాకులు అని ఎందుకు పెట్టుకున్నావు? ఏడాకులను ఎందుకు పెట్టుకోలే? నే చెబుతా, ఏడాకులు చదివినాల కంటే ఇంకో ఆకు ఎక్కువ చదువు ఉంటారు వీళ్ళు వంశవాళ్ళు. అయ్ ఒరే ఎనిమిదాకులు, నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు. నీకో పెళ్ళా ఉంది, దానికి నువ్వు మూడివి, దానికో చెల్లెలుంది, అది నీకు మరదలు. అందమైన మరదలు, హంసలాంటి మరదలు, యువకుల హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు. నువ్వు పరమహంసవి. ఆ మరదలికి పెళ్లి చేయలేకపోవడం పరమహింస లాంటిది.